జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల గోచార ఫలితాలు వాటి గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. రవి 13 ఏప్రిల్ వరకు 12వ స్థానంలోను, దాని తర్వాత 14 ఏప్రిల్ నుంచి 30 వరకు జన్మంలోను అంటే జన్మరాశిలోను సంచరిస్తూ ఉన్నాడు. వ్యయంలో అంటే 12వ స్థానంలో సంచరించే సమయంలో ఉద్యోగంలో ఇబ్బందులు, బంధువులకు రోగాలు రావడం, డబ్బులు ఖర్చు కావడం, ప్రాణం పోయేంతగా ఇబ్బందులు కలగడం, మిత్రులతో వైరం ఏర్పడడం, అనారోగ్య సమస్యలు రావడం లాంటివి జరుగుతాయి. కానీ ఇందులో కేవలం 20% మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రవి ఈ రాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. దాని తర్వాత 14 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 25 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. దీని ద్వారా వచ్చే ఫలితాలు ఏంటంటే సరైన సమయానికి భోజనం చేయకపోవడం, బంధువులతో విరోధాలు ఏర్పడడం, త్వరగా అలసిపోవడం, ధన నష్టము కలగడం, ఆందోళన, రోగాల బారిన పడడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 3/4 అంటే 75% ఫలితాలు జరిగే కారణం. ఎందుకంటే రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కుజుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడికి ఇది నీచ స్థానం. 4వ స్థానంలో కుజుడు రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి కొంత అశుభ ఫలితాలే కలుగుతాయి. అవి ఏమిటంటే మాతృ సౌఖ్యం అనేది లేకపోవడం, కొంత విరోధాలు ఏర్పడడం, అందరితో విరోధాలు ఏర్పడడం, ఆరోగ్య భంగం, గృహ నిర్మాణ పనులలో జాప్యం కావడం, భోజన అసౌకర్యం అంటే భోజనం సరిగా లేకపోవడం, రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం కొంచెం అనుకున్న పనులు అనేవి జరగకపోవడం, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ స్థానంలో రజతమూర్తిగా సంచరించడం వల్ల కొంత ఈ రాశి వారికి చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి వీరు కుజుడికి పరిహారాలు చేసుకుంటే మంచిది. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు వ్యయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. గోచారిత్యా 12వ రాశిలో సంచరించే కాలంలో సుఖం అనేది లేకపోవడం, విచారం, భోజన సుఖం లేకపోవడం, శత్రుపీడ, అపజయము, ఇంట్లో తగాదాలు, నరాల బలహీనత వంటి వాటిలో కొన్ని చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అతి తక్కువ చెడు ఫలితాలు మాత్రమే జరుగుతాయి. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారి గురుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో సంచరించే గురుడు శుభఫల దాత అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి ఇది గురుడికి ఇది శత్రుక్షేత్రం. మరియు ఇందులో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అందులో సగం మాత్రమే అంటే 50% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. అవి ఏమిటంటే ధనాదాయం అనేది పెరుగుతుంది, ధర్మ కార్యాలు చేస్తారు, అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు, కుటుంబంలో సుఖం అనేది ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది, అనుకోకుండా డబ్బులు చేతికి అందుతాయి, అనేక కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి శుక్రుడు 12వ రాశిలో సంచరిస్తున్నాడు. ఎక్కువగా 6, 7, 10 రాశిలో తప్పిస్తే శుక్రుడు మిగతా అన్ని స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. 12వ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఏమిటంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, విలాసమైన వస్తువుల గురించి డబ్బులని ఖర్చు పెడతారు, అనుకూలమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు, విలాసవంతమైన విందు భోజనం చేస్తారు, అలాగే చిన్న చిన్న వినోద విహార యాత్రలు కూడా చేస్తారు. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. శని మేషరాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార గ్రహాలు మిగిలిన గ్రహాల కంటే
గురు, శని, రాహు, కేతువులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి. ప్రత్యేకించి శని సంచారం వ్యక్తి గత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుంది అని చెప్పలేము. సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండే కాలం పరీక్షా కాలం అనే చెప్పవచ్చును. శని ప్రతి రాశిలో 30 నెలల కాలం అంటే 2.5 సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతాయి. ప్రత్యేకించి శని చంద్ర లగ్నాతు 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు. శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడనంతగా కంగారు పడతారు. మొత్తము 7.5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు. అయితే మనకు చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు. కేవలం చెడును మాత్రమే తలుచుకుంటూ ఉంటాం. శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు. వివాహాది కార్యక్రమాలు, భూ గృహాదులు ఇస్తాడు. శని ఆయుష్కారకుడు కావడం చేత ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుణ్ణి మించి ఈ ఫలితాన్ని ఇస్తాడు. పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది. ప్రతి 15 సంవత్సరాలలోపు వచ్చినప్పుడు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 75 సంవత్సరాలు వస్తుంది. పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి 4 సార్లు కూడా వస్తుంది. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని, రెండవసారి వచ్చే శనిని పొంగు అని, మూడవసారి వచ్చే శనిని కుంగు శని అని అంటారు. మంగు శని వలన అంటే 12వ స్థానంలో మంగు శని మొదటిసారి వస్తే అనారోగ్యము, ధన నష్టము, అగౌరవం, నిద్ర లేకపోవడం జరుగుతుంది. 12వ స్థానంలోకి పొంగు శని అంటే రెండవసారి వస్తే మిశ్రమ ఫలితాలు, ఇంటి భయము, నిద్రలేమి అనేవి ఉంటాయి. కుంగు శని వలన అంటే మూడోసారి వచ్చే కుంగు శని వలన శక్తిహీనత, మనోచింతలు, రోగ భయం, నిద్రలేమి అనేవి ఉంటాయి. శని మొదటి 3 నెలల 10 రోజుల కాలం అంటే 100 రోజుల కాలంలో ముఖంపై ప్రభావాన్ని చూపిస్తాడు. ఫలితం ఏంటంటే హాని, పీడ లాంటివి జరుగుతాయి. కాబట్టి మీ జాతకంలో 12వ స్థానంలోకి మొదటిసారికి వస్తున్నాడా, రెండవసారా, మూడవసారా అనేవి చూసుకొని ఫలితాలు అనేవి మీరు బేరీజు వేసుకోవాలి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి రాహువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ రాశిలో సంచరించే కాలంలో రాహు చెడు ఫలితాలని ఇస్తాడు. అనారోగ్యం ఏర్పడము, బంధనము, అధిక వ్యయం, అధికంగా ఖర్చులు, అగౌరవము, మర్యాద లేకపోవడం, కారాగార వాసము పొందడం, కష్టాలతో కూడిన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మేషరాశి వారి కేతువు 6వ ఇంట సంచరిస్తున్నాడు. అంటే పాపగ్రహాలు ఏవైనా కూడా 3, 6, 11 స్థానాల్లో సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేతువు 6వ ఇంట సంచరిస్తున్నాడు కాబట్టి కొంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. అవేంటంటే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, పోటీలలో విజయాన్ని సాధిస్తారు, విద్యాపరంగా కూడా కొన్ని అనుకూలతలు అనేవి ఉంటాయి, కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.